మొగోళ్ళ శ్రీనాథ్ ఆవులదొడ్డి డోన్ మండలం నంద్యాల డిస్టిక్ మా ఊర్లో శ్మశానం కబ్జా జరిగింది రీసర్వేలో మా ఆవులదొడ్డి సర్పంచ్ మధ్యలేటి మండల సర్వే ఇద్దరు ₹1,00,000 లంచం తీసుకొని వాళ్ళు కబ్జా చేసి మేము అడగని పోతే మమ్మల్ని ఇక్కడ మొన్న 19వ తారీఖు ఆయన ఎంఆర్ ఆఫీస్కి వచ్చింటే ఆయన మేము అడుగుతుంటే మాకు ఏ రెస్పాన్స్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి మేము చెప్తుంటే విలేకరులు వచ్చి విలేకరుల మీద బాధపడి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని మేము గట్టిగా నిలదీస్తుంటే మా మీద కేసు వేయకుండా వాళ్ళ మీద కేసు వేసి మాది నా కొడకలారా బయటకు అన్నాడు, మీకు శ్మశానం లేదు ఏం లేదు అన్నాడు. అందువల్ల మేము మాకు కేసు ఆయన మీద నమోదు చేయాలనుకుంటున్నాము. మీకు ఎంతసేపు అయినా ఒక ½ అన్ అవర్ కొంచెం నెగ్లెక్ట్ చేసి అసలు ఏ రెస్పాన్స్ నాకేం తెలియదు అన్నట్టు చేసి మేము ఇంకా మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పకుండా డిఎస్పీ గారికి వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులను పిల్లంపడం జరిగింది. అలా అక్కడ ఉన్న మండల సర్వేర్ ఆఫీస్ ఉన్న సర్వేర్లకు సంబంధించి అందరికీ విధులకు ఆటంకాలు కలిగించారు అనేటట్లా మండల సర్వే ఫ్రెష్ వాళ్ళు కానీ ఆలా వెంకటేశ్వర్లు కానీ దానికి ఏ సంబంధం లేదు. మేము మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పలేక వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోయినాడు అని అతను రాత్రికి వెళ్ళిపోయినాడు. మేము ఇది నిలదీద్దామని మేము ఇది అడుగుదామని లోపల వెళ్ళిపోయినాడు. కొత్త మండల సర్వే గారు మేడం గారు వచ్చినారు. అలా మండల సర్వేర్ వచ్చేసి మీతో ఎలా ప్రవర్తించేవాడు మీరు మండల ఆఫీస్ పోతే? ఫస్ట్ బేట్ వనర ఫుకానే కింద మాట్లాడేవాడు అతను. మమ్మల్ని మేము ఏంది అడిగినా మమ్మల్ని ఫస్ట్ బయట పోతారా ఎట్లా కదా అన్న కింద మాకు కొంచెం మీకు మీ గ్రామానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ నేను ఇచ్చినా మండల సర్వే ఏ రిపోర్ట్ ఇచ్చలేడు. ఆల్రెడీ మేము ఇంతమందికి కలెక్టర్ మేడం కాడ మేము ఆల్రెడీ చెప్పి వచ్చింటే సర్వేకి వచ్చి బేకాయని ఈయన ఆవులదొడ్డి సర్పంచ్ ఆయన వైఎస్ఆర్ ఆయన సుంకన్న అతను ఆయన ద్వారా ఆయనకి తప్పుడుగా ఎక్కించి మాకు అంతా ఆన్లైన్ చేసి గ్రామ ప్రజల్ని ఆవులదొడ్డి ఎస్సీ వాళ్ళని తప్పుడు దారి పట్టించి 9 సెంట్లు 8 సెంట్లు 6 సెంట్లు ఉందని చూపించి వీటికి వచ్చినాక చూస్తే మేము గట్టిగా మేము క్లియర్ అయ్యింది అని కలెక్టర్ ఆఫీస్కి పంపించినాను అన్నాడు. ఇప్పుడు ఇదే విషయమే ఎమ్మెల్యే దగ్గర కూడా పంచాయతీ నడిచిందని ఎమ్మెల్యేది అక్కడ ఏమి జరిగింది చెప్పండి ఒకసారి. మన ఇదే పంచాయతీ ఇక్కడ న్యూసెన్స్ ఇక్కడ విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టినాడని మేము పోయినాము. పోయిన తర్వాత ఆయన సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారు మనం పిల్లంపినాడు. పిల్లంపిన తర్వాత మాకు ఏ రెస్పాన్స్ కాకుండా అతను కేసు అక్కడ ఆయన అడిగితే ఆయన సూర్యప్రకాశ్ రెడ్డికి కన్నా కానీ సమాధానం చెప్పకోకుండా ఏ రియాక్ట్ కాకుండా మమ్మల్ని ఆయన సైలెంట్గా వెళ్ళి వచ్చినాడు. ఆయన మీరు పోయి ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్లో సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారు ఎంఆర్ ఆఫీస్లో ఫస్ట్ అర్జీ చేయండి తర్వాత నేను చెప్తాను అన్నాడు. అన్న అధికారులు మీరు ఏం కోరుకుంటున్నారు గ్రామం తరఫున? మాకు శ్మశానం కావాలా, అది కోరుకుంటున్నాం. మాకు శ్మశానం వాడి దగ్గరకు ఎక్కువ కావాలి, 80 సెంట్లు కావాలి అన్న. ఆయన అమ్మిన అతను చూస్తే ఆడి దగ్గర పైన ఉంది అంటున్నాడు. ఆయనకి తెలకుండా ఆయనకి సర్వేలో ఆయనకే తెలకుండా ఆయన పిలుచుకోకుండా మామూలుగా కబ్జా చేసి లంచం తిని ఈయన మండల సర్వే గారు. అంటే గతంలో మీ గ్రామానికి చెందిన మీరు ఎస్సీ కులస్తులు దానికి సంబంధించి శ్మశానం సంబంధించి సంతకాలు పెట్టినారా మీరు? ఎవరు పెట్టలేము, సంతకాలు ఎవరు పెట్టలేరు. ఆయన అంతలుగా ఆయన చేసుకున్నాడు, ఆయన అంతలుగా ఆయన రిపోర్ట్లు పంపించినాడు, ఆయన అంతలో ప్రాబ్లం సాల్వ్ అయింది అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరైనా చనిపోయినా అనుకో అంటే మీ ఎస్సీ వాళ్ళు ఏంది పరిస్థితి? తీసుకుపోతున్నాం అంటే ఏదో ఒకరిని తీసి ఒకరిని అన్నీ అట్టే అంతా ఒకరి మీద ఒకరి ఉంచి ఆయన కొన్ని అతను ఏమంటాడు మీరు ఈడ బూంచండి అంటే అన్నీ బూంచేది అట్లా చేస్తున్నాడు. మమ్మల్ని పోతే లంజవడకలారా అది ఇదని గలీజు కూతలు కూస్తున్నాడు మమ్మల్ని మేము పోతున్నాయి. కానీ ఉంటే తీసుకోండి. ప్రధాన సూత్రధారి పాత్రధారి ఆవులదొడ్డి గ్రామ సర్పంచ్ మధ్యలేటి. దీనికి ఇక్కడ ఆఫీస్లో మండల సర్వే గారు జగదీష్ కుమార్. నా పేరు మొగోళ్ళ శ్రీనాథ్ ఆవులదొడ్డి డోన్ మండలం.